3 రోజులు కుండాపోత వర్షం అండి కరీంనగర్లో. ఆ 3 రోజుల తర్వాత నేను మిద్దె తోటకు వచ్చిన. నమస్తే, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. మిద్దె తోట ఉన్న విషయం అందరికీ తెలిసింది. ఈ 3 రోజులలో కూడా మధ్యలో వచ్చి నేను బెండకాయలు, వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిన. ఇలాంటి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మార్కెట్ వెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, ఈ టెన్షన్ ఏముండదండి. ఒక గొడుగు వేసుకొని వచ్చి చక్కగా కూరగాయలు మిద్దె తోటకు వచ్చినామంటే ఏదో ఒకటి దొరుకుతుంది, తెంపుకొని వెళ్ళిపోయి హాయిగా వంట చేసుకోవడమే. ఇంకా కొన్ని రోజులు అయితే ఎవరి కూరగాయలు వాళ్ళే పండించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పంట పొలాల సంఖ్య తగ్గుతుంది, పండించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది. చిన్న హార్వెస్ట్ ఉంది. మీరేమంటారు చెప్పండి, నేను చెప్పింది వాస్తవమా కాదా చెప్పండి. మనకు ఎక్కువ పంట రావాలి అంటే ఏం చేస్తున్నారు, ఎరువులు ఎక్కువ వేసేస్తున్నారు, పురుగు మందులు ఎక్కువ వేస్తున్నారు. కాబట్టి ఇలా ఆర్గానిక్ గా మనం కూరగాయలు తినాలంటే మాత్రం మిద్దె తోటలే శరణ్యం. అవునా కాదా చెప్పండి. మీకు టైం ఉందా అంటే బాగానే చెప్తారు అని అనుకోవచ్చు. టైం లేకున్నా కొన్ని మొక్కలైనా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే పురుగు మందుల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. అంటే పెస్ట్ కూడా అట్లనే వస్తుందండి విపరీతంగా. దాన్ని బట్టి ఎవరేం చేయలేకపోతున్నారు రైతులు కూడా. ఇప్పుడైతే కొన్ని వంకాయలు ఉన్నాయి, తర్వాత బెండకాయలు ఉన్నాయి, ఇంకా ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలు అంటే మంచి సూపర్ పాలకూర ఉందండి. అసలు చూస్తే ఆశ్చర్యపడతారు, అంత సూపర్గా ఉంది పాలకూర. అయితే ఎంత హెల్దీగా వచ్చింది అనుకుంటున్నారు. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టిన, ఒకసారి చూడండి. ఇదైతే నేను ఫ్రైడే రోజు వీడియో చేస్తున్నా అండి. ఈ వీడియో ఎప్పుడు వస్తుంది అంటే ట్యూస్డే వస్తుంది మనకు. ఓకేనా, కొంచెం ముందుగానే చేసి పెట్టుకుంటాను నేను వీడియోలు. ఒక 2-3 రోజుల ముందే అవుతుంది. ఎందుకు అని చెప్పండి అంటే మనకి ఏ రోజు కూరగాయలు ఉంటే ఆ రోజు కట్ చేయడం అవుతుందండి. స్పెషల్గా రేపు వీడియో ఉంది, ఇవాళ చూపించాలి అని చెప్పి మాత్రం నేను చూపించాను. అట్లా మనకు కూరగాయలు ఉన్నప్పుడే వస్తాను నేను పైకి. ఇగో వంకాయలు చూడండి, పొడుగు వంకాయలు ఎంత బాగున్నాయి. కొంచెం వర్షం తగ్గింది, పైకి వచ్చినాయి. ఈ రోజు కూడా వర్షం ఉందన్నారు. పిల్లలకు స్కూళ్ళకు అందరికి హాలిడేస్ ఇచ్చారు భారీ వర్షాల కారణంగా. వర్షం ఉందన్నారు, కాకపోతే కొంచెము వర్షం తగ్గింది. కూరగాయలు నింపుకొని వెళ్దామని చెప్పి పైకి వచ్చినా అండి. ఇక్కడ ఒకటి ముదిరిపోయింది బెండకాయ. నిన్ననే బెండకాయలు నింపినా అండి. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి, కట్ చేస్తున్నా. ఇది ముళ్ళ వంకాయ అండి, ముళ్ళు ఉంటాయి దీనికన్నీ పొడుగుగా. తెంపేటప్పుడు జాగ్రత్తనే, వండడానికి కట్ చేస్తాం కదా అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. దొండ తీగ వచ్చింది, తీగలు వచ్చినాయి అంటే ఇగో పుష్కలమైన కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఒకే చోట. ఈ వెరైటీ అయితే భలే ఉందండి. ఇవి లేతగా ఉన్నాయే, 2 తెంపుతున్నా. ఇవన్నీ ఒకటేసారి వస్తాయి, ఒక 10-15 ఉన్నాయి, ఇంకెక్కువనే ఉండొచ్చు. ఇగో ఇక్కడ వరకు ఉన్నాయండి. రాజమండ్రి మేడం, రాజమండ్రి శశి గార్డెనర్ మనకు పంపించారు. ఇవి దొండ మొక్కల నర్సరీ ఉన్న మేడం అండి. వాళ్ళకి నర్సరీ ఉంది, వాళ్ళకు దొండ మొక్కల నర్సరీ ఉంది. తను పంపించారు. ఒక 4-5 years అవుతున్నట్టుంది పంపించి కూడా. ఇదిగోండి మన మిర్చి మొక్క. ఇప్పుడు కొంచెం ముదిరిన మిరపకాయలు కట్ చేసుకుందాం. ఇందులో రకరకాల మిరపకాయలు ఉన్నాయి, లేతవి ఉన్నాయి. రకరకాల అంటే వెరైటీ కాదండి నేను చెప్పేది. కొన్ని ముదిరిపోయినాయి, కొన్ని లేతగా ఉన్నాయి. ఇగో ఈ మిరపకాయలు ఏమంటారు చెప్పండి మీరు? వీటిని పుష్కలంగా వచ్చినాయి కదా. ఈ వెరైటీ కూడా బాగుంది. కారం ఎంత ఉందో తెలియదు, ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి. ఇగో సూపర్ మిర్చి, ఒక్క పురుగు మందు కూడా లేకుండా మనము పండించుకున్న మిరపకాయలు. ఇంకేం కావాలి చెప్పండి. కరివేపాకు పైనే, మిరపకాయల పైనే వంకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడుకాయ కూడా పెట్టిన, ఇంకా అవి స్టార్ట్ కాలేదు. ఇలా మనం మిద్దె తోటలు ప్లానింగ్ తోటి పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం పొడుగున ఏదో ఒక కూరగాయలు వస్తూనే ఉంటాయి. సమ్మర్ అనుకోండి
మంచిగా పుష్కలంగా ఆకుకూరలు వస్తాయి, ఏ వచ్చినా రాకున్నా ఆ ఎండలకి. ఇది బరువుకు వంగిపోతుందండి అసలు. ఎతికి ఎతికి తెంపాల్సి వస్తుంది ముదిరిని. ఇది ఇన్ని తెంపినా ఇవి ఇంకెన్ని ఉన్నాయి చూడండి. ఇది చూసారా? ఇగో చిక్కుడు చెట్టు పూత స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. అంటే ఇది కొత్త మొక్క అండి, అవి పాతవి. కాకర తీగలు చూపిస్తా. ఎన్ని కాయలు పిందెలు అంటే పుష్కలంగా ఇట్లా పడినాయి. నేను చూపిస్తా. ఇది ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఉందా, ఇగో బ్లాక్ ఇక్కడ ఉందా. ఈ లోపల తీగ లోపల అసలు కనబడట్లేదండి. ఇగో ఇది ఎంత సూపర్గా ఉన్నాయి. ఇగో చిక్కులు చూడండి, చిక్కుడు పూత. ఇగో ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసా అండి. అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండొచ్చు ఇక్కడ. ఈ వైట్ కాకరకాయ మాత్రం పాత మొక్క, చెప్తూనే ఉన్నా, లాస్ట్ ఇయర్ది. ఈ గ్రీన్ అది మాత్రం సమ్మర్ లో నేను కాకరకాయలు తెచ్చుకుంటే అందులో పండిన విత్తనాలు కనబడితే వేసిన అండి. అవే మొలకెత్తి చక్కగా ఇప్పుడు కాయలు స్టార్ట్ అయిపోయాయి. కొంచెం ఓపికగా పెంచుకున్నాం అనుకోండి, పుష్కలమైన కూరగాయలు వస్తాయి. అంకుల్ కెమెరామ్యాన్ చూడండి, హాయ్ చెప్పండి ఒకసారి మా అల్లకి. టేబుల్ నిమ్మ అండి, ఇది పూత వచ్చింది చక్కగా. పువ్వులు అయితే పుష్కలంగా పూసినాయండి. ఇది టేబుల్ నిమ్మ. ఓ ఎన్ని ఇయర్స్, ఇది 8 years అండి. మనం తోట ఎప్పుడు పెట్టినాను తెలుసా? 2018లో నేను మిద్దె తోట స్టార్ట్ చేసిన ఫిబ్రవరిలో. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా ఈ తోట నేను మెయింటైన్ చేయగలుగుతున్నా. ఇంకొక విషయం చెప్పాలి, ఇగో చూడండి, ఇగో రోస్ ఇట్లా రెండు కుండీలు పెట్టుకొని ఒక్కొక్క రో ఏర్పాటు చేసుకుంటా. నీళ్ళు పట్టడానికి కానీ, క్లీనింగ్ కి కానీ, మనం ఎరువేయడానికి, హార్వెస్ట్లు చేయడానికి ఈజీగా ఉంటది. ఇగో ఇక్కడ చూడండి 2 కుండీలు, మళ్ళీ ఇక్కడ దారి. ఓకేనా? అక్కడ చూడండి 2 కుండీలు, మళ్ళీ దారి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఆర్గనైజ్ చేసుకుంటే మిద్దకు కూడా ఇబ్బంది ఉండదు. ఎక్కడ చుక్క నీళ్లు నిల్వకుండా చక్కగా వెళ్ళిపోయినాయండి. ఇంకా తడి ఆరలేదు, ఎందుకంటే సన్నగా వర్షం పడుతూనే ఉన్నది, సన్న చినుకులు పడుతున్నాయండి. ఇంకా ఇవి ఎక్కువ వర్షం అయిపోయి మన వంకాయ మొక్కలు ఇలా అయిపోయినాయి. మిల్లీ బగ్స్ తోటి ఇలా అయిపోయినాయి. నేనేం చేసిన అంటే ఈ మొక్కలన్నీ, కొమ్మలన్నీ కట్ చేసిన, ఈ కొమ్మలు దూరంగా పడేస్తా అండి. ఇంకా ఈ చెట్టుకే చూడండి, ఇక్కడ మంచిగా గుబురుగా వైలెట్ కలర్ పెద్ద కాయలతోటి ఉండే కదా, ఆ చెట్టు ఈ కొమ్మలే అన్ని తీసేసిన. ఇక్కడ చూడండి చెర్రీస్ ఎంత బాగా పూత వచ్చిందో, పూత స్టార్ట్ అయిపోయింది. భలే ఉంటాయండి ఇవి అయితే, పింక్ కలర్లో ఫ్లవర్స్ సూపర్గా ఉంటాయి. తోటకూర కూడా రెడీ అయింది. ఇది కూడా హార్వెస్ట్ చేసుకోవాలి, కానీ నేను ఇవాళ చేయట్లేదు, ఎందుకంటే మంచి సూపర్ పాలకూర కట్ చేసుకోబోతున్నాం మనం. వంకాయలు, రౌండ్ వంకాయలు అండి, రౌండ్ గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు. ఓ మంక వచ్చిందండి, ఇగో. అరే కాయలన్నీ ఉరికేసింది. అగో మీ వెనకాల చూడండి, ఇది పరిస్థితి. కొంచెం వర్షం తగ్గిందో లేదో ఈ వీటితోటి తలనొప్పి అవుతుందండి. ఇక్కడ సూపర్గా ఉన్నాయి వంకాయలు, ఇదిగో చూడండి. ఏం లేదు, అవి తినంగా మిగిలినాయి, మనకు మంచిగా అయినాయి, ఇక పెద్ద పెద్దగా అయినాయి. ఇంకా వీటిని చూడనట్టుంది. దీనికి కూడా ఇక మిల్లీ బగ్స్ ఎట్లా అయినాయి చూడండి. ఈ కొమ్మ కట్ చేసేస్తా. నాన్ స్టాప్ వర్షం పడితే ఇక మొక్కలు ఇలా అయిపోతాయండి. ఇప్పుడేమో మనము గంజి ద్రావణం చల్లుకోవడానికి వీల్లేదు కాబట్టి ఏం చేయలేము. ఇక ఇప్పుడు కొంచెం నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తా అండి. ఇంకో కొంచెం వర్షం తగ్గినాక మంచిగా నీమ్ ఆయిల్ కలిపి
స్ప్రే చేస్తే కొంతవరకు పక్క వాటికన్నా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఈ అదేంటి మంకీస్ తోటే పెడదా అంటే మిల్లీ బగ్స్ ఒకటి చల్లగా ఉండేసరికి మంచిగా స్ప్రెడ్ అవుతున్నాయి ఫుల్గా. బెండకాయలు ఇగో నిన్ననే తెంపినా అండి, చెప్పినా కదా వర్షం పడుతుంటే వచ్చి తెంపుకున్నా అని. చిన్న చిన్నగా ఉన్నాయి, తర్వాత తెంపుతాను. సూపర్ పాలకూర అండి. విత్తనాలు తక్కువ వేస్తే ఇంత హెల్దీగా వస్తుంది పాలకూర. ఎక్కువ వేసామనుకోండి చిన్న చిన్న ఆకులు వస్తాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో. ఇదిగో నేను పెద్దదైన ఆకులు మాత్రమే కట్ చేస్తున్నా. ఇదో చూడండి ఎలా ఉంది, ఫ్రెష్గా ఎంత బాగుంది కదా. అసలు వర్షం పడింది కదా, వదిలేస్తే దీనికి పురుగు వచ్చేస్తుందండి. అందుకే నేను ఇప్పుడు అర్జెంటుగా మెయిన్గా వచ్చింది పాలకూర కోసమే అండి, హార్వెస్ట్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు ఇది కట్ చేస్తాం కదా, కట్ చేసిన వెంటనే మళ్ళీ ఇందులో కంపోస్ట్ వేసుకోవాలి మనం. ఇప్పుడైతేనే వేయి వస్తుంది కాబట్టి కట్ చేసినాక మంచిగా కంపోస్ట్ వేసుకుంటే మళ్ళీ తొందరగానే ఆకులు వచ్చేస్తాయండి. ఇలా ఆకులు కట్ చేసామనుకోండి తొందరగా వస్తుంది. మనం మొత్తంగా కట్ చేసామనుకోండి లేట్ అవుతుంది మళ్ళీ హార్వెస్ట్. కాబట్టి ఆకులే కట్ చేసుకోవాలి మనం. సూపర్ ఫ్రెష్ ఉందండి. కొంచెం పప్పు వేసి పొడి పప్పు చేస్తే ఉంటుంది. మీకు ఎలాంటి పప్పు ఇష్టమో చెప్పండి. నాకైతే ఎక్కువ పెసరపప్పు వేసి పొడిపప్పు చేస్తే చాలా ఇష్టం అండి. పాలకూర పెసరపప్పుతో భలే ఉంటుందండి. మంచిగా ఈ వెదర్కి పకోడీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడున్న వెదర్ చల్లగా సన్నగా చినుకులు పడుతూ భలే ఉంది. భలే ఉందండి ఆకు కూడా. ఒక్కొక్క ఆకు ఎంత ఉంది చూడండి. ఇది ఇట్లా మనము కొంచెము తక్కువ తక్కువ వేసుకున్నాం అనుకోండి విత్తనాలు, ఈ టబ్లో ఒక 10 మొక్కలు ఉన్నా కూడా పుష్కలంగా ఆకు వస్తుంది. అంత కలిస్తే ఒక 15 చెట్లు ఉన్నాయో లేదో. ఇవి పాలకూరవి చూడండి ఎంత ఆకు వస్తుందో. ఇందులో మీకు చెప్పిన అంతకుముందు మనము అదేంటి ఒకవైపు మెంతి ఒకవైపు కొత్తిమీర వేసుకున్నాం. అవి వేసినప్పుడు కూడా చెప్పినాను ఇందులో పాలకూర విత్తనాలు ఉన్నాయి వదిలేస్తున్నా అని చెప్పి చిన్నగా జాగ్రత్తగా హార్వెస్ట్ చేసిన. ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా వచ్చింది ఈ పాలకూర. మనం వేసేటప్పుడు దీంతో కలిపి వేరే విత్తనాలు కూడా వేసేసుకున్నాం అనుకోండి హార్వెస్ట్ లోపు మనకు అవి వచ్చేస్తాయి. ఓ సూపర్గా వస్తుందండి. దీంట్లో ఒకటి చిక్కుడు మొక్క ఇదివరకు లాస్ట్ ఇయర్, ఇందులో మీకు గుర్తుందో లేదు, ఈ అంటే ఈ టబ్ లో అంటే ఇది కూలర్ టబ్ అండి. దీంట్లో మనకు చిక్కుడు చెట్టు ఉండే ఇక్కడ, అదే విత్తనం పడి మొలిసిందండి. ఒక చిక్కుడు చెట్టు, ఒకటి క్లవ్ బీన్స్. నేను ఉంచేసిన ఇక సైడ్కే ఉందిలే ఎందుకు తీయడం అని చెప్పి ఉంచేసిన. ఇక ఇక్కడ ఒకటి టమాటా మొక్క సైడ్కు ఉన్నాయని చెప్పి ఉంచేసిన అండి. మంచిగా పైకి వచ్చేసింది. మొన్ననే దీనికి దారాలు కట్టినా అండి పైన సపోర్ట్ కోసం. ఇందులో బచ్చలు కూడా మొలిసిందండి, నేను గమనించుకోలేదు. బచ్చల మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సూపర్ గా ఒక వారం 10 రోజులు అయితే మళ్ళీ ఆకు వచ్చేస్తుంది. చూడండి ఇది మన చిన్న హార్వెస్ట్ ఈ రోజు. వంకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి, తర్వాత ఫ్రెష్ పాలకూర ఎంత ఉందండి, సూపర్ గా ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.